వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకు రాగలను. సో ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఇప్పుడు ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ ఈ 3 నెలల్లో దర్శనానికి వస్తున్న వారు టికెట్ ఉన్నా లేకున్నా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకోవాలి. మొదటిది, ఒకవేళ మీకు టికెట్ లేకపోతే ఒకరోజు ముందు తిరుపతి రండి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇక్కడ మనకు 3 చోట్ల ఇస్తున్నారు. శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు తీసుకొని 5 నుంచి 6 గంటల్లో మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక రెండవది, ఒకరోజు ముందు తిరుమలకి వెళ్ళండి. అక్కడ సిఆర్ఓ ఆఫీస్లో ముందు గడప దర్శనం టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే కళ్యాణం టికెట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వీటిని ప్రయత్నం చేయండి. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తిరుపతిలోను తిరుమలలోను వీటిని ప్రయత్నం అయితే చేయండి. తిరుపతిలో అయితే సర్వదర్శనం టోకెన్లు బుక్ చేసుకోండి. తిరుమల కొండపైన అయితే మీరు ముందు గడప దర్శనం టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ట్రై చేయండి. ఓకేనా? అలాగే దర్శనం టికెట్ లేని వారు మీరు రేణుగుంట ఎయిర్పోర్ట్లో కనుక దిగితే శ్రీవాణి దర్శనం టికెట్లు, బ్రేక్ దర్శనం టికెట్లు ఆఫ్లైన్ ద్వారా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 200 మంది బ్రేక్ దర్శనం టికెట్లు ఇక్కడ 10,000 రూపాయలు ట్రస్ట్కి డొనేషన్ పే చేసి సపరేట్గా 500 తీసుకొని రేణుగుంట ఎయిర్పోర్ట్లో మీరు టికెట్లు తీసుకోవచ్చు. ఈ 3 దారులు కూడా మీకు తిరుమల తిరుపతిలో ఆఫ్లైన్లో ఉన్నటువంటి దారులు. ఇక 4వ దారి ఏమిటి? నేరుగా తిరుమల కొండపైన వెళ్ళి ఉచిత దర్శనము చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 4 దారులు తిరుమల తిరుపతిలో మీకు నేను చెప్పడం జరిగింది. వీటి గురించి ఇంకా డీటెయిల్గా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? ఒకవేళ మీరు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు, కొంతమంది నన్ను అడిగారు, మేడం గారు మేము ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్గానే ఎంటర్ చేశాము, కానీ టికెట్ చూస్తే లాస్ట్ 4 డిజిట్లు మాత్రమే మాకు కనిపిస్తుంది, మిగతా డిజిట్ అంతా మేము కరెక్ట్గా కొట్టామో లేదో తెలీదు, నాకు డౌట్గా ఉంది, మేము ఆధార్ నెంబర్ కరెక్ట్గా కొట్టలేదేమో, ఎంటర్ చేయలేదేమో బుకింగ్ అప్పుడు అని నన్ను రీసెంట్గా ఒకళ్ళు అడిగారు. మీకు చెప్తున్నా, అన్ని డౌట్లు పెట్టుకోవద్దు. చక్కగా దర్శనానికి వెళ్ళండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కరెక్ట్గా మీరు వెళ్ళండి. అలాగే మీ పేరు కానీ, మీ వయసు కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ, మీ అడ్రస్ కానీ ఏదైనా కొంచెం మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇంటి పేరు అలా గనక ఉంటే ఏ మాత్రం ఇబ్బంది ఏం పడద్దు. ఆధార్ నెంబర్ కరెక్ట్ ఉంటే మీరు నేరుగా వెళ్ళండి. అలాగే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ మీకు ఆఫ్లైన్ ద్వారా ఎక్కడా కూడా అంగప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధుల టోకెన్లు ఇవ్వరు. శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లు లేవు, కేవలం రేణుగుంటలోనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆఫ్లైన్లో మీకు ఏ టికెట్లు కూడా ప్రస్తుతానికి నేను చెప్పిన వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, శ్రీవాణి టికెట్లు లేవు. ఓకేనా? ఒకవేళ మీకు ఆఫ్లైన్లో కావాలి అంటే ఎవరైనా కానీ రికమెండేషన్ లెటర్లు తెచ్చుకొని ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ఇతర స్టాఫ్కి సంబంధించి తెచ్చుకుంటే 300 రూపాయల దర్శన టికెట్ కనుక తెచ్చుకుంటే, రికమెండేషన్ లెటర్ల మీద 300 రూపాయల టికెట్ అని రాపించుకుంటే సేమ్ డే వచ్చి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మీరు లెటర్ ఇచ్చి మీరు హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. అదే రోజు లెటర్ ఇచ్చి అదే రోజు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రికమెండేషన్ లెటర్లో బ్రేక్ దర్శనం తెచ్చుకున్నారే అనుకోండి, రూములతో సహా వచ్చారే అనుకోండి, లెటర్ మీద ఒకరోజు ముందుగా వచ్చి మీరు జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ లెటర్ని సబ్మిట్ చేస్తే సాయంత్రం 6 గంటలకు మెసేజ్ వస్తుంది. అమౌంట్ పే చేసి మరుసటి రోజు దర్శనం చేసుకోండి. ఓకేనా? ఇది అవకాశము. అలాగే మరొక అవకాశం ఏమిటి? కొంతమంది ముందు గడప దర్శనం టికెట్లు కూడా లెటర్ తెచ్చుకుంటారండి. బ్రేక్ దర్శనం అనగా సేవా టికెట్లు కూడా తెచ్చుకుంటారు. సుప్రభాతము, తోమాల ఇటువంటివి, అష్టదళ పాద పద్మారాధన ఏమైనా ట్రై చేస్తే మీరు కూడా హ్యాపీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఫిబ్రవరి వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో పూర్తిగా హోమం టికెట్లతో సహా అయిపోయాయి. కనీసము మార్చి, ఏప్రిల్ వారికి మీకు హోమం టికెట్ల అవకాశం ఉన్నది. మార్చి వారి హోమం టికెట్లు ఈ నెల ఫిబ్రవరి 25, 26లో
ప్రెస్ రిలీజ్ వస్తుంది, వచ్చినప్పుడు మీకు చెప్తే అప్పుడు బుక్ చేసుకోండి. ఇక ఏప్రిల్ వారి యొక్క హోమం టికెట్లు మార్చ్లో బుక్ చేసుకోండి. అది కూడా ప్రెస్ రిలీజ్ వస్తుంది, నేను చెప్తా మార్చ్లో ఎప్పుడు రిలీజ్ అనేది నేను చెప్తాను. మన ఛానల్ టచ్లో ఉండాలని చెప్తాను. అప్పటి వరకు ఏప్రిల్ వరకు ఎటువంటి టికెట్ లేకపోతే నేను చెప్పిన విధంగా ఆఫ్లైన్లో సర్వదర్శన్ టోకెన్లైనా, అలాగే నడక మార్గం టోకెన్లు అలిపిరి వాళ్ళకైతే ఎలాగో లేదండి, శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయితే భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు, తీసుకోండి. సర్వదర్శనం అయితే 10,000 టోకెన్లు ఇస్తారు, శ్రీవారి నడక మార్గం అయితే 2,000 టోకెన్లు ఇస్తారు, తీసుకోండి. ఓకేనా? లేదా నేరుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ లెటర్ సబ్మిట్ చేసుకోండి. లేదా నా ఉద్దేశం రికమెండేషన్ లెటర్లు అంటే ఒకవేళ మీరు ఎమ్మెల్యే ఎంపీ అయితే జేఈఓ క్యాంప్ ఆఫీసు లేదా సిఆర్ఓ ఆఫీస్లో సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ సేవల ద్వారా ట్రై చేయండి. ఓకేనా? అర్థమైంది కదా? తిరుమల కొండపైన ఇవన్నీ మార్గాలు మాత్రమే. ఈ కష్టాలన్నీ మేము పడలేము, మా వల్ల కాదు అంటే ఇంకేం చేస్తాం? ఫ్రీ దర్శనం ఎలాగో ఎప్పుడు 24 అవర్స్ అవైలబుల్గా ఉంటుంది. కేవలం మధ్యరాత్రి ఒక 3 గంటలు మాత్రమే ఆలయం మూసివేయటం ఉంటుంది ఏకాంత సేవ టైంలో. కాబట్టి ఆ సమయం తప్ప ఫ్రీ దర్శనం ఎప్పుడు ఎవరైనా మీరు చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ అడగండి. నా ఈమెయిల్ ఐడి, నా నెంబర్ ఇస్తాను. వాట్సాప్ ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కూడా కింద అడగండి. అప్పుడు నేను ఎలా మాట్లాడాలో, నన్ను ఎలా సంప్రదించాలో మీ డౌట్లకు నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇక తిరుమల కొండపైన నేరుగా కూడా చంటి పిల్లల తల్లిదండ్రులు, సంవత్సరం లోపల పిల్లలు ఉంటారు కదా, వారు నేరుగా వెళ్ళండి. సుపదం నుంచి మీరు హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 10:30-11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సంవత్సరం లోపల పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉచితంగా మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీ ఇద్దరి యొక్క ఆధార్ కార్డు తీసుకొని ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. తొందరగానే అయిపోతుంది. కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారు మిమ్మల్ని, వెంటనే గంటలు దర్శనం చేసుకుంటారు. ఎన్ఆర్ఐ మిలిటరీ వాళ్ళైనా కూడా హ్యాపీగా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే మీకు అప్లికేషన్ ఇస్తారు. ఎన్ఆర్ఐ వాళ్ళకైనా మిలిటరీ వాళ్ళకైనా అప్లికేషన్ నింపేస్తే మీరు డైరెక్ట్గా 300 రూపాయలు అప్పటికప్పుడు పే చేసేసి వెంటనే మీరు స్వామివారిని సేమ్ డే దర్శనం చేసుకోవచ్చు. ఇక 4వది నేను చెప్పాను కదా, రికమెండేషన్ లెటర్ ద్వారా 300 రూపాయల టికెట్ తెచ్చుకొని కూడా మీరు వెంటనే తిరుమల కొండ పైన దర్శనం చేసుకోవచ్చు. అనగా నెక్స్ట్ డే 300 రూపాయల టికెట్ రికమెండేషన్ మీద ఉంటే సేమ్ డే దర్శనం చేసుకుంటారు. నెక్స్ట్ డే బ్రేక్ దర్శనం అయితేనే నేను చెప్పేది. రికమెండేషన్ లెటర్ అంటే 2 అండి. 300 రూపాయల టికెట్, ఎమ్మెల్యే ఎంపీ 2 తెచ్చుకుంటారు చాలామంది. 300 రూపాయలు అనుకోండి సేమ్ డే దర్శనం. అదే బ్రేక్ దర్శనం అవి అయితే నెక్స్ట్ డే చేసుకుంటారు. ఓకేనా? అర్థమైంది కదా? ఇవన్నీ ఒక బల్క్లో నేను ప్యాకేజ్ ద్వారా ఈ 3 నెలలకు సంబంధించి టికెట్ లేని వాళ్ళకి ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. తిరుపతిలోను టికెట్లు, సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం. తిరుమలలో అయితే నేను చెప్పిన విధంగా సిఆర్ఓ ఆఫీసులో, జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మీ అవకాశాన్ని బట్టి మీరు వినియోగించుకొని లెటర్ల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా కానీ ట్రై చేయండి. ఓకేనా? ఇంకా డౌట్లు ఉంటే అడగండి. మరొక 5-6 రోజుల్లో, అనగా ఈ నెల ఫిబ్రవరి 11, 12 ఆ సమయానికల్లా మీకు చక్కగా అన్ని ఏప్రిల్ నెలకు సంబంధించి టికెట్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తున్నారు, ఏ డేట్కి విడుదల చేస్తారు అంతా కూడా న్యూస్ వచ్చేస్తుంది. ఈ లోపల మీకు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో వీడియో పెడితే ఒక్కసారి చూడండి. నేను ఆల్రెడీ మే నెలకు సంబంధించి అన్ని డేట్లు టికెట్లతో సహా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది నేను ఇక్కడ ఇచ్చాను. ఓకేనా? అలాగే రెడీగా ఉండండి. ఈ ఏప్రిల్ వరకు రూములు లేవు, బుక్ చేసుకోలేదు ఆన్లైన్లో అనుకోండి, మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళేసి సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 10 గంటల లోపల, అనగా 9 అది వద్దులేండి 9 లోపల ఆధార్ కార్డ్తో రిజిస్టర్ చేసుకుంటే రూమ్ వస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీరు చెక్ ఇన్ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా, బుక్ చేసేటప్పుడు ఆ టైం కల్లా సిఆర్ఓ ఆఫీస్లో ఎదురుగా ఉన్నటువంటి రూమ్ అలాట్మెంట్ కౌంటర్ వద్ద మీరు మీ యొక్క టికెట్ని స్కాన్ చేయించుకుంటేనే మీకు రూమ్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా మీకు ఆఫ్లైన్లో రూమ్ సిఆర్ఓ ఆఫీస్లో దొరకకపోతే లాకర్స్ ఉన్నాయి, పిఎస్సి 1, 2, 3, పద్మనాభ నిలయం, ఇవన్నీ అక్కడ కూడా మీరు ట్రై చేయండి. లాకర్స్ అక్కడ కూడా దొరకకపోతే మఠాలు ఉంటాయి తిరుమల కొండపైన, ఒకసారి ట్రై చేయండి. మఠాల్లో కూడా ఏమైనా అవకాశం ఉంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి, కనీసం రూమ్ ఇవ్వకపోయినా మీకు ఫ్రెష్ అప్ అవ్వడానికి వాళ్ళు కొంత డబ్బు తీసుకొని, లైక్ ఒక పర్సన్కి ఒక 200 కావచ్చు, 300 కావచ్చు, ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వాళ్ళు మీకు ఛాన్స్ ఇస్తారు. అడగండి, ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలిసేది. ఇక తిరుపతిలో అయితే మనకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఉంది. అక్కడైనా మీరు ఫ్రెష్ అప్ అయిపోయి లేదా రూములైనా ట్రై చేయొచ్చు. ఉదయం పూట 4 గంటకల్లా వాళ్ళు ఓపెన్ చేస్తారు. ట్రై చేసి అట్లన్నా రూములు తీసుకోండి ఏప్రిల్ వరకు. ఇవన్నీ కూడా ఒక అవకాశాలు. నేను ఒక టెన్షన్ పడకుండా టికెట్ లేని వాళ్ళకు నేను చెప్తున్నా. టికెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సేఫ్ చోనే, దాంట్లో మీకు అయితే డౌట్ ఏమీ లేదు. కొంతమంది టికెట్ ఉన్న వాళ్ళు నన్ను అడిగారు,
మేడం మాకు టికెట్ ఉన్నది, మరి మేము 300 రూపాయల దర్శన టికెట్ రేపు చేసుకుంటాం, ముందు రోజు సర్వదర్శనం చేసుకోవచ్చా అని అన్నారు. టికెట్లు తీసుకొని ఫ్రీ టికెట్లు చేసుకోవచ్చు, ఏ బాధ లేదు. కొంతమంది సేవా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అడిగారు, మీరు ముందు రోజైనా తర్వాత రోజైనా చేసుకోండి సర్వదర్శనము, ఇక్కడ తిరుపతిలో టోకెన్ తీసుకొని చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఏమీ లేదు. ఒకసారి సర్వదర్శనం టోకెన్ తీసుకొని రెండోసారి చేసుకోవాలంటే 30 రోజులు గ్యాప్ ఉండాలి. అలాగే మిగతా ఆన్లైన్ టికెట్లు ఏదైనా బుక్ చేసుకుంటే ఎవరైనా సర్వదర్శనం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ మీకు లేవు. ఓకేనా? ఇక ప్రస్తుతానికైతే అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది, ఆఫ్లైన్లో ఏమీ లేవు. సర్వదర్శనం టోకెన్లు, నడకమార్గం టోకెన్లు, రేణుగుంటలో నేను చెప్పినటువంటి ఈ బ్రేక్ దర్శనం శ్రీవాణి టికెట్లు తప్ప ఏమీ లేవు. దయచేసి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. ఇక రానున్న రోజుల్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. సో నేను ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.